మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు శుక్రుడు అలాగే చంద్రుడు కేవలం ఈ రెండు గ్రహాల తాలూకు స్థితిగతులు మాత్రమే మీనరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. జన్మరాహువు, వ్యయస్థానమందు రవి, వ్యయంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, అర్ధాష్టమ కుజుడు, గురుబలం లేకపోవడం ఇవన్నీ కూడా ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తులు. అందులోనూ ఈ నెలాఖరులోనే ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమిలో భాగంగా గ్రహాలన్నీ కూడా ఈ రాశిలోకి చేరుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ మాసంలోనూ ఈ వారాల్లోనూ ఏ విధమైనటువంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ప్రత్యేకించి గోచారం ఎక్కువ సంఖ్యలో మనకి ఇది అనుకూలంగా లేదు కాబట్టి జాతకాన్ని ఆధారితంగా చేసుకుని మాత్రమే ముందుకెళ్ళాలి. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ఉద్యోగం మారాలన్నా, లేకపోతే ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే జాతకాధారితంగా మాత్రమే వెళ్ళాలి. గోచారం అనేటువంటిది అటు శుక్రుడు కానీ చంద్రుడు కానీ అనుకూలించడం పెద్ద అనుకూలత కాదు ఈ ప్రతికూలతతో పోల్చుకుంటే. ఎందుకంటే వ్యయంలో ఉండేటువంటి శనేశ్వరుడు, వ్యయంలో ఉండేటువంటి రవిగ్రహం ఇవి చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. అటు శనేశ్వరుడు మానహానిర్మణ క్లేశం కృష్యర్ భోజన పల్పస అన్నారు. ఇక్కడ ఈ రెండు గ్రహాలు కూడా ఉన్న స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి విధంగా ప్రోత్సహిస్తున్నాయి. అలా ఎప్పుడు వెళ్ళిపోతారు? అది ఉన్న ఇల్లు అమ్ముకోవడమో లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడమో ఇలా ఆకస్మికంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల బాధపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేకాక అనవసరమైనటువంటి ఖర్చు. ప్రత్యేకించి మీనరాశి వారు మీకోసం మీరు కాకుండా, పోనీ మీ కుటుంబ సభ్యుల కోసం కాకుండా అన్యుల కోసం ధనాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బంధుమూలో ధనశ్చయ అన్నారు. అంటే వాళ్ళు బంధువులు అయి ఉండొచ్చు, లేదా బయట వ్యక్తులు అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు జరిగేటువంటి మోసాల్లో ఏ మోసం ద్వారా అయినా సరే ధనాన్ని కోల్పోయేటువంటి వారిలో మీనరాశి వారే ప్రధానంగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ గ్రహస్థితి అంత ఇబ్బందికరంగా ఉన్నది. అలాగే అర్ధాష్టమ కుజుడు ఎంతసేపు కూడా భాగ్యహాని భయం క్రూరహ అన్నారు. ఇటు రవి కానీ, శని కానీ, కుజుడు కానీ, రాహువు కానీ ఎంతసేపు డబ్బు ఎలా పోగొట్టాలి అనేటువంటి వాటి మీదే దృష్టిని కేంద్రీకృతం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రధానంగా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఆర్థిక వ్యవస్థ. రెండవది ఆరోగ్యం తాలూకు విషయాలు. ప్రత్యేకించి రవి శనుల తాలూకు వ్యతిరేకతలు ఉన్నప్పుడు, కుజుడు అర్ధాష్టమంలో ఉన్నప్పుడు బాడీ ఎక్కువగా డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. చర్మ సంబంధమైనటువంటి సమస్యలు కానీ, లేదా ఎక్కువగా కళ్ళు తిరగడం కానీ, నీరసము, నిస్సత్తువ, శక్తి లోపము అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా బి కాంప్లెక్స్కి సంబంధించినటువంటి లోపాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు వృత్తి వ్యాపార వ్యవహారాదుల్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఏదైనా సానుకూలంగా ముందుకు వెళ్ళాలి తప్పితే వాళ్ళతో ఏదో అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉండడం, పై అధికారులతో కానీ లేదా సన్నిహితులతో కానీ కొంత ఎక్కువగా కోపోద్రిక్తులై మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది అంత మంచిది కాదు. ఈ గ్రహస్థితి కోపాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎంతసేపు కూడా దాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మీనరాశి వారికి మంచి జరుగుతూ ఉంటుంది. ఈ గ్రహస్థితి మారేంత వరకు మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.